మేము రోజు ఉదయాన్నే 6 కల్లా బయలుదేరి వస్తాం. ఇక్కడ ఆర్ స్క్వేర్ రిసార్ట్లో ఈ వాతావరణము, ఈ కెనాల్ ఇవంతా బాగా మాకు నచ్చి ఇక్కడ మేము ఒక చిన్న ఫామ్ హౌస్ కట్టుకున్నాము. టైం స్పెండ్ చేయాలని మాకు కూరగాయలన్నీ ఇక్కడే పండించుకోవాలా అన్న ఆలోచన వచ్చింది. సరే చూద్దామని ఫస్ట్ స్టార్ట్ చేసాము. గోంగూర, పాలాకు ఇలా బాగా వస్తున్నాయి. ఏ కెమికల్ వేయకోకుండా ఆర్గానిక్గా పండించుకుంటున్నాము. టమోటా, వంకాయ, కుకుంబర్, ఇంకా ఏమేమి ఉన్నాయండి, బీరకాయ, సొరకాయ, ఇలా ఒక్కొక్కటి పెంచుకుంటూ వచ్చాము. మా ముల్లంగి అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ వస్తాము, ఇక్కడే ఎక్సర్సైజ్లు, వాకింగ్ చేసుకుంటాము. అలానే మా తోటంతా చూసుకుంటాము. మాకు కావలసిన కూరగాయలన్నీ ఏ రోజు ఆ రోజు తీసుకెళ్తాము. దోసకాయలు కూడా బాగా వస్తున్నాయి. ఈయనకు కూడా చెట్లంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కదా, నాకు ఒకటే ఉండేది. ఇక్కడికి వచ్చిన నుంచి ఈయన కూడా బాగా చెట్లు చూసుకుంటున్నాడు. ప్రతి ఒక్క చెట్టుకి ఇప్పుడు ఈయన కూడా గమనిస్తున్నాడు. ఆకు వచ్చిందా, పువ్వు వచ్చిందా, కాయ వచ్చిందా అని. మా ఇంట్లో నేను ఒక్కటే అలా చేస్తూ ఉండేదాన్ని ఇన్నాళ్ళు. నాకు కూడా చెట్ల మీద ఈ ఫామ్ హౌస్ కట్టిన నుంచి చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ చెట్లను దీనిలోనే మా ఫ్రెండ్స్గా అంతా ఊహించుకొని ఇక్కడే ఎక్కువ టైం ఎంజాయ్ చేస్తున్నాము. అర్లీ మార్నింగ్ 6కి వచ్చేసి ఇక్కడే ఎక్సర్సైజ్ చేసుకొని కొద్దిగా వాకింగ్ చేసి, పక్కనే వాటర్ ఫ్లో కూడా ఉంది. ఆ వాటర్ ఫ్లో కూడా బాగా ఆహ్లాదంగా అనుభవిస్తున్నాము. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము. సండేస్ అయితే మేము మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడే ఉంటాము. కుక్ చేసుకుంటాము. టిఫిన్, వంట అన్నీ ఇక్కడే కుక్ చేసుకొని ఈడే స్పెండ్ చేస్తాము సండే మొత్తం. ఇది చెప్పేదానికన్నా ఎక్స్పీరియన్స్ అనుభవిస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని. ఇక్కడ ఓపెన్ జిమ్ ఉంది. ఓపెన్ జిమ్లో కొంచెం టైం స్పెండ్ చేస్తాం. పిల్లలకి అని కొన్ని యాక్టివిటీస్ పెట్టారు. మేము 6కి వస్తే 8:30 వరకు ఉంటాం. మాకు అసలు టైమే తెలియదు. 8:30 అయ్యిందని మేము ఇంకా టైం చూసుకొని వెళ్ళాల్సింది వస్తుంది. నాకు దేనికి డిస్టర్బ్ లేకుండా నేను చూసుకుంటున్నాను. దీన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వయసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆనంద మోహన వేణుగానమున ఆలా